సార్ అన్నా 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 నాకు సరే నా కన్ను వేసుకుని దగ్గరికి అన్నా వెనక్కి రండి నాయబ్ వెనక్కి రా నాయబ్ కొంచెం వెనక్కి రా ఒకరేంటి రండి వెనక సర్దుకోనా అన్నా చూడన్నా చాలా సంతోషం. మరో 2 రోజుల్లో 3 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చెప్తాం. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఎన్నికలు వచ్చే వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నెల్లూరు రూరల్ మండలం దొంతాలి ఎంపీటీసీ సుండి అరుణమ్మ గారు, దొంతాలి ఎంపీటీసీ చండి అరుణమ్మ గారు, అదేవిధంగా చండి శంకర యాదవ్ గారు, వారితో పాటు వార్డు మెంబర్లు, వారి మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చండి శంకర యాదవ్ని, చండి అరుణమ్మని, ఆ యొక్క వార్డు సభ్యుల్ని అందరినీ పేరు పేరున పార్టీలోకి స్వాగతిస్తున్నాం. ఇంకా కూడా మరిన్ని చేరికలు ఉన్నాయి. అతి త్వరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ముహూర్తం చూసుకుని వారి 3 చేరికలు కూడా ఉంటాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. దాదాపుగా 4 రోజులుగా చూస్తూ ఉన్నారు. వాడవాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేక మంది యువత ఎక్కడికక్కడ స్థానిక నాయకులు వీడి తెలుగుదేశం పార్టీలో చేరడమే కాకుండా అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు తటస్థులు సైతం ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేనకు అండగా నిలవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఎన్నికలు వచ్చే వేళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వారందరినీ చేర్చుకుని పాత కొత్త తేడా లేకుండా అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెప్పని చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని ఈరోజు నేను వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశంలోకి రావడం కారణం ఏంటంటే వైసీపీ పార్టీలో
గ్రామాల్లో ఉండే కార్యకర్తలకు కానీ లీడర్లుగా ఉండే వాళ్ళకి కానీ వైసీపీ పార్టీలో ఉండే నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు ఉండే నాయకులు మాకు వాళ్ళు ఆ కార్యకర్తలకు ఇచ్చే స్పందన బాగలేక అనేక కాలాల నుంచి సీదరన్న గిరన్న కాడ మేము అనుబంధమైన అన్నదమ్ములుగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చే స్పందన అక్కడ కార్యకర్తలు ఇయటం లేదని ప్రతి విలేజ్లో కూడా నాకు మొరపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు తక్కువ వాళ్ళలో కూడా. అందుకని మనకి ఎక్కడ స్పందన ఉందో అది తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎక్కడ స్పందన ఉందో అక్కడ గిరన్న సీదరన్నతో మేము ప్రయాణం చేసి ఎన్నికల్లో నడవాలని మేము ముందుకు